గర్భిణీ స్త్రీలు ఎప్పుడైనా సరే సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ల వల్ల, మార్పుల వల్ల కొన్ని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి, పానీపూరి ఇలాంటివి తినాలని అనిపిస్తుంటుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అలాంటివి ఏవి తినకుండా ఆగకూడదు అని అంటారు. నిజమే. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం తప్పులేదు. కాకపోతే ప్రతిరోజు మాత్రం ఇలాంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకుంటే నష్టమే జరుగుతూ ఉంటుంది. అందుకని సమతుల్యమైన ఆహారం అనంటే ప్రోటీన్స్ బాగుండాలి, విటమిన్స్ బాగుండాలి, ఫైబర్ ఉండాలి, ఐరన్ ఉండాలి అండ్ కాల్షియం కూడా ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండే కూరగాయలు, ఆకుకూరల్ని ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్లో కనుక తీసుకోగలిగితే చాలా మంచిది. అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ మాత్రం ప్రతిరోజు తీసుకోగలగాలి. మామిడి పండు అండ్ పైనాపిల్, పప్పాయ ఇవి కొంతమందికి పడవు. అది మంచిది కాదని కాదు, కానీ కొంతమందికి పడవు. కాబట్టి ఒక్కొక్కరు శరీర తీరు ఒక్కొక్కరు లాగుంటుంది. కాబట్టి మీ శరీరానికి వీటన్నిటిలో ఏవి పడుతున్నాయి, ఏవి పడకుండా ఉన్నాయి అనేది చూసుకోవాలి. కాల్షియం కనుక తక్కువగా ఉంటే మన శరీరంలో బేబీ డెవలప్ అవుతున్నప్పుడు తల్లి శరీరం నుంచి కాల్షియం తీసుకొని తను శక్తివంతంగా తయారవుతూ ఉంటారు. అందుకనే ఎక్స్ట్రా కాల్షియం, ఎక్స్ట్రా ఐరన్ అనేది చెప్తూ ఉంటాం తీసుకోవడానికి. అది ఫుడ్ మనం తీసుకునే ఆహారంలో ఒక్కొక్కసారి సరిపోకపోవడం వల్లనే ఆ టాబ్లెట్స్ ద్వారా ఎక్స్ట్రా, అదంతా మల్టీవిటమిన్సే కాబట్టి తీసుకోవచ్చు.